దోపిడీకి కళ్ళెం ఇంకెప్పుడు. హైదరాబాద్లోనే అత్యధిక ఫీజులు ఉన్నాయట. మరో 2.5 నెలలు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం. ఇంకో 2 నెలలు గడిస్తే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. ఏడాది క్రితమే బిల్లు నమూనా సిద్ధమైన మల్లగుల్లాలు. రుసుముల నియంత్రణకు చట్టం చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనూ బిల్లు లేనట్టే. ఆల్రెడీ రుసుముల నియంత్రణకు చట్టం వేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసినా కూడా ఈసారి అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టడానికి వెనక ముందు ఆలోచన. ఈసారి బిల్లు కూడా పెట్టదట్లేరట. ఏడాది క్రితమే బిల్లు నమూనా సిద్ధమైనా కానీ దానిలో మల్లగుల్లాలు అయ్యి సైలెంట్ గా ఉంటున్నారట. ఎక్కువ మొత్తంలో హైదరాబాద్ లోనే అధిక ఫీజులు. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాద్ లోనే ఫీజులు ఎక్కువ అని 8.5 ఏళ్ల క్రితమే ఓ అధ్యయనం పేర్కొంది. అందుకే హైదరాబాద్ స్కూల్ పేరెంట్ అసోసియేషన్ పేరిట తల్లిదండ్రుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఫీజుల నియంత్రణకు శతాబ్ద కాలానికి పైగా పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్యకు అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు 1,83,000 రూపాయలట ఒక సంవత్సరానికి తీసుకున్నట్టయితే. ఇక అదే పాఠశాలల విషయానికి వస్తే 5 లక్షల పైగా వసూలు చేసే స్కూల్ దాదాపు 10 వరకు ఉన్నాయట. అందరూ అదే చెప్పే విద్య, కొత్తగా అయితే ఏం లేదు. కాకపోతే వీళ్ళు స్కూల్ ఫీజులు, వ్యాన్ ఫీజులు, వీళ్ళకు యూనిఫామ్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, వాటర్ ఫీజులు, ఆ ఫీజులు, ఈ ఫీజులు అని చెప్పి దగ్గర 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారట. ఇప్పుడు జీరో అంటే ఏంటిది? నర్సరీయో ఏదో ఉంటుంది. సో దాంట్లో ఒక్క అబ్బాయి కానీ అమ్మాయి పోతే మాక్సిమం ప్రైవేట్ స్కూల్లో వేసే ఛార్జ్ ఎంత తెలుసా? 10,000 నుంచి 12,000 రూపాయలు ఖర్చు. ఏమున్నది వాళ్ళు చెప్పేది పెద్దగా ఏముండదు. పోయిన పిల్లలకు అటో ఇటో ఆడిపించినామా, వాళ్ళు రాపించినామా, పంపించినామా, అంతే. ఆడి వరకు రాపించినామా, పొద్దున 10 తీసుకుపోయినామా, సాయంత్రం 5 గంటల వరకు ఇంటి దగ్గర కొట్టినామా. ఏడాది కాగానే 10 నుంచి 12,000 రూపాయలు ఫీజు కట్టాల్సింది. 10th క్లాస్కి వచ్చేసరికి డబల్ అయిపోతుంది. 50K నుంచి 1 lakh అయిపోతుంది. అది అప్పుడు 10,000 నుంచి 20,000 సంపాదించే ఒక ఇంటి యజమానికి ఆ 1,00,000 రూపాయలు కట్టడానికి ఎంత సతమతం అవుతాడు. అందుకోసమే రుసుముల నియంత్రణకు చట్టం చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసినా కూడా మన ప్రభుత్వం ఈ అసెంబ్లీలో దీన్ని ప్రవేశపెట్టడానికి విద్య వ్యాపారమా సేవనా? సో ఏంటి మనం ఏమనుకోవచ్చు? లక్షల డొనేషన్ తీసుకొని చదువు చెప్తే అది వ్యాపారం అనొచ్చునా, సేవ అనొచ్చునా? దయచేసి ప్రైవేట్ స్కూళ్ళలో చేసే టీచర్లు దీనికి ఒక్కసారి రెస్పాండ్ కాండి. ప్రభుత్వ స్కూళ్ళల్లో చేసే టీచర్లు కూడా దీనికి రెస్పాండ్ కాండి. మరి చూడండి, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఏం తక్కువ ఉంటుంది? మరి ప్రభుత్వ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం పెడతా ఉన్నారు. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసి అత్యధిక మార్కులతోటి ర్యాంకులు కొట్టిన టీచర్లు అందులో చెప్తా ఉన్నారు. మంచి బెంచీలు, త్రాగునీరు, యూనిఫామ్ ఇచ్చినప్పటికీ కూడా మరి తల్లిదండ్రులు ప్రైవేటు జాతికి పంపేయడానికి గల కారణం ఏంటి? మరి ఇది అర్థం అవడం లేదు. ఈ విద్యాశాఖ కమిషన్ లో ఈ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టే దాంట్లో ఒక చట్టంలో ఒక పాయింట్ పెట్టాలి. ఎవరైతే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతారో వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ ఉంటది అని చెప్పి డైరెక్ట్ గా కరాఖండిగా అందులో ఒక పాయింట్ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తే 100% ప్రభుత్వ స్కూళ్ళల్లో పిల్లలు తప్పకుండా చేరే అవకాశం ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులకు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులకు కూడా ఈ ఫీజులు కొంచెం భారం తగ్గుతాయి. చదువుకోవాలనే ఆకాంక్ష మన దగ్గర ఉన్నప్పటికీ చెట్టు కింద కూర్చొనైనా కానీ మనం ర్యాంకులు తెచ్చుకోవచ్చు. మన దగ్గర ఆకాంక్ష కరెక్ట్ ఉండాలా. లక్షల డొనేషన్ పెట్టి ప్రైవేట్ స్కూల్లో పడితే చదువు రాకపోతే ఎందుకది? మనం చదువుకోవాలని జ్ఞానం కరెక్ట్గా ఉన్నప్పుడు, సబ్జెక్ట్ గ్రిప్ కరెక్ట్గా తెచ్చుకున్నప్పుడు ఏడ కూర్చున్నా మనకు ఏ సార్ చెప్పినా మనకు చదువు. ప్రైవేట్ స్కూళ్ళలో పోతేనే చదువు అబ్బుతుంది, గవర్నమెంట్ స్కూల్ పోతే చదువు అబ్బది అనేది కాదు. చదివే విధానాన్ని బట్టి, చెప్పే విధానాన్ని బట్టి కూడా విద్యార్థి డెవలప్ అవుతాడు, మైండ్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ విద్య చూసుకున్నట్టయితే ఒక్క అత్యధిక వార్షిక ట్యూషన్ ఫీజే 1,83,000 రూపాయలు per annum తీసుకుంటే చిన్న అంటున్నా పెద్ద పాఠశాలలలో స్కూల్ 0 to 10th వరకు per annum ఎంత తీసుకున్నారంటే 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఇది నిజంగా దోపిడీ అని వచ్చినా, సేవ అని వచ్చినా తప్పకుండా దోపిడీనే. ఇది 100% దోపిడీ అంటున్నాను. దీనికి తప్పకుండా చట్టం తేవాలి. పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం కూడా. ఎందుకంటే చాలా మంది 10,000 నుంచి 20,000 సంపాదించే పేరెంట్స్ పిల్లల చదువులతోనే కాకుండా అలా ఫ్యామిలీని చదువుకోవాలా, ఆయన పర్సనల్ మెయింటెనెన్స్ ఎలా తీసుకోవాలా, రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ఆయన కరెంటు బిల్లు కట్టుకోవాలి, వాటర్ బిల్లు కట్టుకోవాలి, భార్య పిల్లలు చదువుకోవాలి, స్కూల్ ఫీజు కట్టాలి, అవన్నీ కట్టాలి అంటే వచ్చేది 20,000. అప్పుల ఊబిలోకి పోయి ఫ్యామిలీ గొడవలు, అటు కట్టలేక, ఇటు కట్టలేక మధ్యలో సతమం. 100% ప్రైవేట్ ఫీజులలో కట్టే పేరెంట్స్ ఇదే అవుతారు పక్కా.
మాక్సిమం ఇప్పుడు చూడు హైదరాబాద్లోనే అత్యధిక ఫీజులు అంటున్నారు. హైదరాబాద్లో 20 నుంచి 30 వేల రూపాయలు సంపాదించే ఎవరైతే ఫ్యామిలీ పెద్ద ఉంటాడో పక్కా ఈ కష్టాలు అనుభవిస్తాడు. పర్సన్ చెప్తా ఉన్నా, లాస్ట్ కు టాయిలెట్ చేయాలన్నా కానీ హైదరాబాద్లో 5 రూపాయలు పోవాలి. సో అలాంటప్పుడు ఏం మిగులుతాయి? ఇక ఆయన ఆస్తి అయినట్టు సంపాదిస్తాడు, ఆయన అంతస్తులు ఎప్పుడు కడతాడు? ఏం లేదు. ఇక ఈ పిల్లల చదువులే ఆస్తిగా భావిస్తారు చాలా మంది. అట్లాని కొంతమంది పోరగాళ్ళు కూడా చక్కగా చదువుతారు. ఎంత ఉంటారు కాగానే కదా దోస్తుగాల సాయాలతో గంజాయిలు కొట్టుడు, డ్రగ్స్ కొట్టుడు, తిరుగుడు, ఆడవాడు ఈడవాడు, దెబ్బలు తాగించుకోడు, ఇలా కూర్చుండు అంతే. మళ్ళీ ఏం లేదు. మళ్ళీ ఇంటర్ డిగ్రీలు చేసిన తర్వాత జొమాటో, స్విగ్గీ గవి కొట్టుడే. ఇలా 6 ముఠాల కాలం కష్టపడి వీళ్ళని చదివితే ఆడు మధ్యలో డ్రాప్ అవుట్ అవుతాడు. మళ్ళీ స్విగ్గీ జొమాటోనే పరిస్థితి. మళ్ళీ సేమ్ పరిస్థితి వీడికి కూడా గదే పరిస్థితి, గట్ల పరిస్థితి ఉన్నది. సో మొత్తానికైతే ఫీజుల దోపిడీకి కళ్ళెం ఇంకెప్పుడు అని చెప్పి నేను కూడా క్వశ్చన్ చేస్తున్నా.